ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లయన్లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజున ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా బాంబులు జారవిడుస్తున్నాయి. 5 ప్రాంతాల్లోని ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 చనిపోయినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. వందల కమాండ్ సెంటర్లు, మిస్సైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణ, వాయువ్య టెహ్రాన్లోని ఆయిల్ డిపోలపై బాంబులు కురిపించింది. మొత్తం 5 చమురు డిపోలపై దాడులు జరగ్గా ఆ ప్రాంతాన్ని మంటలు, పొగ కమ్మేసింది. ఈ దాడుల్లో 4 చనిపోయినట్లు తెలుస్తోంది. నజాఫాబాద్ నగరంలో అమెరికా, ఇజ్రాయెల్ డబుల్ ట్యాప్ క్షిపణి దాడి జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 20 మందికి పైగా మరణించగా మరో 50 మంది గాయపడ్డారని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. నజాఫాబాద్ లో క్షిపణి దాడి తర్వాత సహాయక చర్యలు కొనసాగుతుండగా రెండో క్షిపణి అదే ప్రాంతాన్ని తాకిందని పేర్కొంది. కరాజ్ నగరంలోని చమురు డిపోపై జరిగిన దాడిలో 6 చనిపోగా 21 మంది గాయపడ్డారు. అటు ఇస్ఫహాన్ లో జరిగిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఫైటర్ జెట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, మిసైళ్లను ప్రయోగిస్తున్నాయి. F-14 వంటి ఇరాన్ ఫైటర్లను కూల్చినట్లు IDF పేర్కొంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మొత్తంగా 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 10,000 పౌర భవన యూనిట్లు ధ్వంసమైనట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. మరోవైపు అమెరికన్లను చంపితే భూమిపై ఎక్కడున్నా వేటాడి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. అటు లెబనాన్ రాజధాని బీరూట్ పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. IDF తాజా దాడుల్లో లెబనాన్లో 10ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 4 ప్రాణాలు కోల్పోగా 9 మంది గాయపడ్డారు. సరల్ ఘర్బియా పట్టణంపై జరిపిన వైమానిక దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. మొత్తంగా మృతుల సంఖ్య 400కు చేరినట్లు లెబనాన్ సర్కార్ ప్రకటించింది.